నిన్న మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొంతమంది చేసినటువంటి ట్వీట్లపైన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ సీఎం అని కాకుండా కేవలం గజ్వేల్ శాసన సభ్యుడైన కేసీఆర్ కు బర్త్డే విషెస్ చెప్పడం పైన ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు లోకేష్, ఇంకా చాలా మంది కూడా కేసీఆర్ కు నిన్న ట్విట్టర్ వేదికగా బర్త్డే శుభాకాంక్షలు చెప్పారు. దాంట్లో వాళ్ళందరూ కూడా మాజీ సీఎం కేసీఆర్ అను లేదంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పారు. కానీ ఈయన ఒకటే మాత్రం గజ్వేల్ శాసన సభ్యుడైనటువంటి కేసీఆర్ కు బర్త్డే విషెస్ ని చెప్తున్నట్లుగా ఆయన చేసినటువంటి ట్వీట్ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంతోపాటు ప్రభుత్వం చేసినటువంటి దానిపైన కూడా నిన్న తెలంగాణలో కేసీఆర్ బర్త్డే సందర్భంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వేసినటువంటి ఫ్లెక్సీలు చించివేయడం పైన కూడా చాలా పెద్ద దుమారం చెలరేగుతోంది. మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఫ్లెక్సీలను ఉంచి కేవలం కేసీఆర్ కి సంబంధించి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ వేసినటువంటి ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం పైన కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.